హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 13 రెండవ భాగం. నూతనత్వాన్ని ఆహ్వానించండి. మీ గదిని నూతనంగా తీర్చిదిద్దండి. మీ ఇంట్లో వస్తువులను శుభ్రపరచండి. ఆ మూల ఈ మూల దాగి ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించేయండి. గత 6 నెలలుగా లేదా అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి మీకు అనవసరమైన వాటిని పారవేయండి, లేదా పాత సామాన్ల వారికి ఇచ్చివేయండి, లేదా ఇతరులకు ఇచ్చేయండి, లేదా కాల్చివేయండి. మీ అల్మారాలలోని వస్తువులన్నింటినీ అరలన్నింటినీ శుభ్రపరచండి. చిందరవందరై ఉన్న అల్మారాలలోని వస్తువులే చిందరవందరైన మనస్సు అని భావించండి. ఇలాగే నా మనసులోని పొరలను కూడా శుభ్రపరుస్తున్నానని మీతో మీరు చెప్పుకోండి. సృష్టికి ఇలాంటి కళాత్మకత సందేశాలంటే చాలా ఇష్టం, చాలా ప్రీతి. కళాత్మకతే సృష్టి యొక్క సహజ వ్యక్తీకరణ. ఈ సృష్టిలో అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది అని మొదటిసారి నేను విన్నప్పుడు అదంతా అవాస్తవంగా, అశాస్త్రీయంగా తోచింది. చుట్టూ ఉన్న పేద ప్రజల్ని, వారి జీవితంలో చేసే పోరాటాన్ని చూడండి, అన్నింటికీ ముందు నా దరిద్రాన్ని చూడండి అని భావించేదాన్ని. మీ బీదరికం కేవలం మీ ఎరుకలోని ఒక నమ్మకం మాత్రమే అని విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. నా దరిద్రానికి నేనే బాధ్యురాలని అవగాహన చేసుకొని అంగీకరించడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. నాకు ఆ భాగ్యం లేదు. నేను అనర్హురాలిని. నాకు డబ్బు రావడం కష్టం. నాలో ఆ శక్తి సామర్థ్యాలు లేవు. నేను దేనికి పనికిరాను అనే నా నమ్మకాలే నా మనసులోని అడ్డంకులై నన్ను డబ్బు లేని దానిగా చేశాయి. జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం. ఈ వాక్యానికి మీరు ఎలా స్పందిస్తారు? అసలు నమ్ముతారా? కోపం వస్తుందా? దీని పట్ల అసలు ఆసక్తి కనబరచరా? ఈ పుస్తకాన్ని బయటికి పారేయాలనిపిస్తోందా? పై వాటిలో ఏదో ఒక భావన మీలో తలెత్తిందా? అయితే చాలా మంచిది. నేను ఇప్పుడు ఈ వాక్యంతో సత్యాన్ని నిరాకరించే మీ అంతరంగంలోని కేంద్ర బిందువును స్పృశించాను. ఇక్కడ నుంచి అసలు సంగతి మొదలవుతుంది. ఇదే మంచి తరుణం. మీ జీవితంలోని సకల శుభాలని, సిరి సంపదల్ని, భోగభాగ్యాలని ఆహ్వానించండి. ఆ అద్భుతమైన క్షణాలు ఇవే. మీ ఖర్చుల్ని ప్రేమతో చూడండి. మీరు డబ్బు లేదని విచారించడాన్ని, మరి మీరు చెల్లించాల్సిన డబ్బును ద్వేషించడం మొదట మానండి. ఎంతోమంది అప్పులు తీర్చడం, చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం వారికి విధించబడ్డ శిక్షగా భావించి వీలైతే వదిలించుకోవాలని చూస్తారు. మీరు పెట్టే ఖర్చు అనేది మీకున్న స్తోమతని తెలియజేస్తుంది. మీ దగ్గర తగినంత సంపదలు ఉన్నాయని భావించి మీకు వ్యక్తులు కానీ, సంస్థలు కానీ వారి వారి సేవలు అందిస్తారు. నాకొచ్చే ప్రతి బిల్లును నేను ప్రేమతో ఆశీర్వదిస్తాను. నేను వ్రాసే ప్రతి చెక్ పైన శివరం ముద్దిచ్చి దాన్ని ప్రేమతో ఆశీర్వదిస్తాను. మీరు ఒకవేళ డబ్బును కోపంతో చెల్లిస్తే అది తిరిగి మీ వద్దకు రావడం చాలా కష్టమవుతుంది. మీరు చాలా ఆనందంగా, ప్రేమతో డబ్బును చెల్లిస్తే ఈ సర్వస్వంలోంచి మీ వైపుకు డబ్బు ప్రవహించడానికి మార్గాలను మీరు తెరిచి ఉంచినట్లే. డబ్బును ఓ స్నేహితుడిలా భావించండి. అదేదో మడిచి జేబులో పెట్టుకునే కాగితపు ముక్కల్లాగా డబ్బును ఎన్నడూ భావించకండి. మీరు చేసే ఉద్యోగమో, మీ బ్యాంక్ అకౌంటో, మీరు పెట్టిన పెట్టుబడిలో మీ భాగస్వామియో లేక మీ తల్లో తండ్రో కాదు మీకు రక్షణ. మీకు రక్షణ అనేది సర్వకాల సర్వవ్యవస్థల్లోనూ అండపిండ బ్రహ్మాండాలను మరి మీ ఈ సమస్త సృష్టిని నడిపించే ఆ విశ్వశక్తితో మీరు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎంతో సహజంగా, సులభంగా నాకు అవసరమైన వాటిని అందించే శక్తి మరిగి నాకు ప్రాణాధారమైన నా శ్వాసను నడిపించే ఆ శక్తి ఒక్కటే. ఈ సృష్టి అన్ని సంపదలను అనంతంగా కలిగి ఉన్నది. మీకేమి కావాలనో దాన్ని అందుకోవడం మీ జన్మ హక్కు. ఈ విషయాలను మీరు నమ్మకపోతే తప్ప. నా ఫోన్ను వాడిన ప్రతిసారి దాన్ని నేను ప్రేమతో ఆశీర్వదిస్తాను. అది ఇంకా ఎన్నో సంపదలను అందించే వార్తల్ని, మరి ఎంతో ప్రేమని మోసుకురావాలని భావిస్తాను. ఇంటర్నెట్లో నా మెయిల్ బాక్స్ విషయంలో కూడా అలానే ప్రవర్తిస్తాను. అందువలన అది ధన ప్రవాహంతో, నా స్నేహితుల నుండి, నా క్లయింట్స్ నుండి, నా పాఠకుల నుండి వచ్చే ప్రేమపూర్వకమైన ప్రకంపనాలతో పొంగి పొర్లుతూ ఉంటుంది. నాకొచ్చే బిల్స్ నేను చెల్లించగలనని ఆ కంపెనీలు నాపై ఉంచిన నమ్మకాన్ని చూసి నేను మురిసిపోతాను. అంతా శుభమే నా ఇంటిలోకి ప్రవేశించాలని నా కాలింగ్ బెల్ను, నా ఇంటి తలుపులను ఆశీర్వదిస్తాను. నా జీవితం చాలా శుభప్రదంగా, ఆనందోల్లాసాలతో ఉంటుందని భావిస్తాను.
నా జీవితం అలాగే కొనసాగుతుంది. ఈ సత్యాలు అందరికీ వర్తిస్తాయి. ఇతరుల సంపదలను చూసి మురిసిపోండి. ఇతరులు మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంటే వారి పట్ల అసూయతోనూ క్రోధంతోనూ ఊగిపోయి మీకొచ్చే సంపదలను ఆలస్యం చేసుకోకండి. ఇతరులు డబ్బు ఖర్చు పెట్టే విధానాన్ని ఎప్పుడూ విమర్శించకండి. అది మీకు అనవసరమైన విషయం. ప్రతి వ్యక్తి తన చైతన్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు. మీరు మీ గురించి, మీ ఆలోచనల గురించి మాత్రమే పట్టించుకోండి. ఇతరుల సంపదల్ని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి అమితంగా ఎవరెవరికి ఎంత కావాలో అంత ఉందని భావించండి. మీరు హోటల్లో బేరర్కి టిప్పు ఇవ్వడానికి వెనకాడుతారా? మీ ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసేవారికి మీరే కరెక్ట్ అన్నట్లు వారిని తిడుతుంటారా? పండుగ సమయాల్లో మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళని లేదా మీ అపార్ట్మెంట్లో పనిచేసే వారికి మీరు ఏమీ ఇవ్వరా? మీరు అన్ని వస్తువులను చౌకగా కొంటారా? పై విధాలుగా మీరు ప్రవర్తిస్తుంటే మీ సంపదలు వృద్ధి చెందుతాయనుకుంటున్నారా? మెనూలో అతి తక్కువ ధరలున్న వాటిని హోటల్స్లో, బేకరీలలో ఆర్డర్ ఇస్తారా? డిమాండ్ సప్లై అనే సిద్ధాంతం ప్రకారం డిమాండే మొదట ఉంటుంది. డబ్బు అనేది అనవసరమైన చోటికి వచ్చే మార్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. డబ్బు అనేది అవసరమైన చోటికి వచ్చే మార్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎంత అష్టదరిద్రాల్లో కూరుకుపోయి ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి దహనక్రియకు కావాల్సిన డబ్బుని ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రోగు చేసుకోగలరు కదా. థ్యాంక్ యూ.